నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలో పిచ్చుకుక్కల స్వైర విహారం, 48 మందికి గాయాలు, జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ లో 100 మంది చేరిక. అసిస్టెంట్ హెల్పర్లకు పదోన్నతి కల్పించాలని యూనియన్ నాయకుల డిమాండ్. సెస్లో పనిచేస్తున్న 147 మంది అసిస్టెంట్ హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని సెస్ చైర్మన్ కు వినతి. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులకు రైన్ కోట్లు పంపిణీ చేసిన ఎస్పీ మహేష్ బెకీతే. కీచక టీచర్ను తొలగించాలని బదనపల్లి ప్రభుత్వ పాఠశాల ముందు బీజేపీ నాయకుల ధర్నా. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా పక్షంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2వ వార్డు శ్రీనగర్ కాలనీ రోడ్డు చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంతలు పూడ్చడం, మొక్కలు నాటడం, పిచ్చి మొక్కలు, పనికిరాని కలుపు మొక్కలను తొలగించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కృత స్వచ్ఛ భారత్ మిషన్ ను భాజపా కేవలం నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఉద్యమంగా కొనసాగిస్తుందని పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు. పట్టణ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారం ఆ ప్రధాన ధ్యేయమని, ప్రజల పనులతో ఏర్పడిన మౌలిక వస్తువులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గుంతలు పూడ్చడం, చెత్త తొలగించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు శుభ్రతకే కాదు ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణ రక్షణకు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, జిల్లా కార్యదర్శి కర్ణే హరీష్, మహిళా మోర్చా నాయకురాలు వేముల వైశాలి, పండుగ మాధవి, పట్టణ ఉపాధ్యక్షులు మూరా శ్రీహరి, అంకారపు రాజు, నర్సయ్య, దేవరాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, కార్యదర్శి సూరం వినయ్, నాయకులు చొక్కే శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు. చేతులకి ఇంకా మత్తుకునే చేత మనిషికో చేతి పెట్టుది ముగ్గురు కూర్చోరు జరుగురు ఇంకా వాళ్ళ ముగ్గురు జరగాలంటే అలా కూడా అవుతుంది. ఇంకా ఏం చేయాలి? శ్రీకాంత్ అని ఒకసారి ఇటు చూడు. ఇటు చూడు. నేను వస్తాను ఇంటికి, ఒకసారి ఇంటికి వచ్చాను. నేను రావాలి బండి ఉందని ఎత్తిపెట్టినా ఫోటోకి వచ్చిన జై బలో భారత్ మాతా కి జై. జాతీయ స్థాయిలో
నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్నటువంటి సేవా పక్షంలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో మా సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ మరియు సీనియర్ నాయకుల అందరి సమక్షంలో శ్రీనగర్ కాలనీలో ఇప్పటి వరకు మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా రోడ్లలో ఉన్నటువంటి గుంతలను పూడ్చడం, వాటితో పాటుగా మొక్కలు నాటడం, వివిధ కార్యక్రమాలు. క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛత ముఖ్యమన్నట్టు ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో జరుపుకున్నాం. అలాగే ఇంకా మున్ముందు కూడా జాతీయ స్థాయిలో ఆ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు మాకు ఏ బాధ్యత ఇచ్చినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మా పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి भारत माता की जय, भारत माता की जय। దూరం దూరం ఉంటుంది మంచిగా ఫోటో खालदाटाला असं नाही సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, బీవై నగర్, సుందరయ్య నగర్, గణేష్ నగర్, గోపాల్ నగర్, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. పాదచారులను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని దాదాపు 48 మంది వరకు ఉక్కిరించాయి. హుటాహుటిన వీరంతా జిల్లా ప్రభుత్వ వైద్య ఆసుపత్రి చేరుకుని చికిత్సలు పొందుతున్నారు. సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పరామర్శించారు. వెంటనే వారికి మెరుగైన చికిత్సలు అందించి ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది పిచ్చికుక్కలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్ ఉన్నారు. కొత్త బస్ స్టాండ్ మొత్తం ఎరుకుక్కలే.
సార్ అయితే ఇప్పుడైతే 48 మంది వచ్చారు సార్ ఇప్పటివరకు. ప్రతి ఒక్కరికి రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించాము సార్, ఇప్పించాము, ఇమ్యూనోగ్లోబులిన్స్ తీసుకుని ఇప్పించాము ప్రతి ఒక్కరికి. అండ్ ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాం సార్. అంటే ఒక ఇద్దరికి అడ్వైజ్ చేశారు సార్, అడ్మిషన్ తర్వాత వాళ్ళకి డేట్ అన్నీ అవైలబుల్. ఒక కుక్క చంపేసింది. ఇది నాకు వాట్సాప్లో ఇది ఆల్మోస్ట్ లోటు బయట దూరమే మా ఇంటికి వచ్చింది, ఇంటికి పోతుంది. మా ఇంటికి వచ్చింది ఇక ఒకటే కుట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి దురదృష్టవశాత్తు సిరిసిల్లలో గణేష్ నగర్, బీవై నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో ఒక 3 కుక్కలు శైర్య విహారం చేసి ఒక కుక్క దాదాపుగా 48 మందిని కరవడం జరిగింది. ఆ విషయము గౌరవ భీమనగూడ శాసనసభ్యులు దిక్కు గారైనటువంటి ఆది శ్రీనివాస్ గారు స్పందనతో మేము వెంబడి ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది. డాక్టర్ గారు కూడా మంచిగా స్పందించి వారంతా సిబ్బందితో సహా మొత్తం మందికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దాదాపు 48 మందికి వారికి కావాల్సినటువంటి ర్యాపిడ్ ఇంజెక్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇతరత్ర ఏదైతే అవసరాలన్నీ వారికి ఇవ్వడం జరిగింది. అందరూ దాదాపుగా హాస్పిటల్ నుండి కూడా డిశ్చార్జ్ కావడం అయింది. వారు అందరికీ మళ్ళీ తదుపరి చికిత్సల కోసం రేపటి నుండి వాళ్ళు వచ్చే విధంగా డాక్టర్ గారు ఆదేశించడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారము అట్లే కాకుండా మున్సిపల్ వైపు నుండి కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒక టీంను ఏర్పరిచి ఇక తిరిగి కుక్కలను పట్టుకోవడానికి కోసం కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నవి. ఇక ముందు సిరిసిల్లలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని చెప్పి ఖచ్చితంగా మేము చేస్తూ ఉన్నాం. అటువంటి విప్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షతన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో 100 మందికి పైగా వివిధ సంఘాల నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరారు. వీరికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. 2018లో అసిస్టెంట్ హెల్పర్ గా 2020లో ప్రొఫెషన్ పీరియడ్ డిక్లేర్ ఇవ్వడం జరిగిందని యూనియన్ నాయకులు వెల్లడించారు. అసిస్టెంట్ హెల్పర్ నుండి హెల్పర్ గా ప్రమోషన్ ఇవ్వాల్సింది ఉండే కానీ 5 సంవత్సరాల నుండి ప్రమోషన్ ఇస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. సెస్ చైర్మన్ మేనేజ్మెంట్ కలగ చేసుకుని అసిస్టెంట్ హెల్పర్లకు హెల్పర్ గా పదోన్నతి కల్పించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు కొమురయ్య, సిఐటియు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, కార్యదర్శి రమణ, సెస్ అసెస్మెంట్ హెల్పర్స్ పాల్గొన్నారు.
ఈ సెస్ పరిధిలో ఉన్నటువంటి అసిస్టెంట్ హెల్పర్లకు ఏదైతే 2018లో రెగ్యులర్ చేసినామని ఇచ్చిండ్రో 2018 తర్వాత కూడా 2020లో కమర్స్మెంట్ కంప్లీషన్ కూడా చేయడం జరిగింది. మీకు ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిందని కూడా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు పలుమార్లు మేనేజ్మెంట్కి కానీ ఎండీకి కానీ చైర్మన్కి కానీ పాలకవర్గానికి కానీ మెమోరాండాలు ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. దానికి కాలయాపన చేసుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారే తప్ప ప్రమోషన్లు ఇవ్వడం లేదు. కాబట్టి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళందరికీ మేము అభ్యర్థించేది ఏంటంటే ఖచ్చితంగా హెల్పర్ పోస్టుకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఇస్తున్నటువంటి టీఏ బిల్లు కూడా ఈరోజు కట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ టీఏ బిల్లు కూడా తక్షణమే ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరైతే క్రెడిట్ కార్డు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు కూడా క్రెడిట్ కార్డు వెల్త్ కార్డు ఇచ్చే విధంగా కూడా చూడాలని కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా కూడా ఈరోజు ఈ అసిస్టెంట్ హెల్పర్గా కూడా 2018లో విలీనం కాని వాళ్ళు కూడా ఈ సెస్ పరిధిలో ఉన్నారు. మొన్ననే ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ జరిగితే నానా తిప్పలబడి లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కడతా ఉన్నారు. కానీ ఈ సంస్థలో ఎప్పుడైతే సెస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ క్రెడిట్ కార్డు వచ్చే విధంగా ఈ మేనేజ్మెంట్ చొరవ తీసుకోవాలి. చైర్మన్ గారు కూడా చొరవ తీసుకొని ఈ సెస్ కార్మికులందరికీ ప్రమోషన్ ఇచ్చే విధంగా చూడాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి ఒరిజినల్గా ఇది ఎన్పిడిసిఎల్ పరిధిలో ఈ సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికుల యొక్క సమావేశం జరిగింది. దాదాపు 100 నుండి 150 మంది దాకా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి యొక్క స్థితిగతులు వాళ్ళ సమస్యలపైన ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కూలంకషంగా చర్చించడం జరిగింది. వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి పై పోస్టుకు ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ఎన్నో ఏళ్ళుగా వీళ్ళకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇటు సెస్ యాజమాన్యము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. చట్టబద్ధంగా న్యాయపరంగా వీళ్లకు గతంలో పనిచేసినటువంటి సెస్ ఉద్యోగులకు ఎటువంటి తారతమ్యం లేకుండా ఎటువంటి టైం గ్యాప్ లేకుండా దాదాపు 2 సంవత్సరాలకు ఒకసారి అర్హులైనటువంటి అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. కానీ వీళ్లకు చాలా రోజుల నుంచి ప్రమోషన్లు నిలుపుదల చేసి వీళ్ళని అన్యాయానికి శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు. అసలు సెస్ కార్మికులు అంటే ఏదో వేరే రకమైనటువంటి కార్మికులు కాదు. ఈ విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్మెన్ నుండి లైన్ ఇన్స్పెక్టర్ వరకు ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి విధులు, అదేవిధంగా ప్రాణాలు కూడా ఫనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి విధులనే వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి ఇప్పుడు ప్రస్తుతం కూడా బేసిక్ అతి తక్కువగా 17,000 బేసిక్ మాత్రమే ఉన్నది. గతంలో కూడా ఈ విద్యుత్ సంస్థలో 2022 పిఆర్సీ అమలు జరిగింది. వీరికి అమలు జరగకపోతే కూడా వీరి అభ్యర్థన మేరకు వీరందరూ ఐక్యంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పిఆర్సీని కూడా సాధించుకోవడం జరిగింది. ఆ పిఆర్సీ అమలైనా కూడా వీరికి పెద్ద చెప్పుకోదగ్గటువంటి జీతాలు పెరుగుదల జరగలేదు. కాబట్టి వీరికి వెంటనే ఈరోజు ఈ సమావేశం ద్వారా వీరికి వెంటనే నెక్స్ట్ ప్రమోషన్ పేరేంటి, హెల్పర్ ప్రమోషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ పైన ప్రమోషన్లకు కూడా అర్హులైనటువంటి వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తక్షణం వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ యాజమాన్యం ఏదైతే ఉంటుందో వీళ్ళ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి వారికి కూడా గతంలో మెమోరండాలు ఇచ్చాము, ఎండీ గారికి కూడా. ఇప్పుడు కూడా మరొక్కసారి వీరందరి ఆధ్వర్యంలో వీరి ప్రమోషన్ల కోసం ఈరోజు కూడా మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎండీ గారు కానీ ఈ కోఆపరేటివ్ సొసైటీ కానీ మానవతా దృక్పథంతో వీరందరికీ వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెస్లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లుగా పదోన్నతి కల్పించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెస్ అభివృద్ధిలో భాగంగా పనిచేస్తున్న హెల్పర్లను 2018 సంవత్సరంలో పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేసినా ఇప్పటి వరకు కూడా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. వెంటనే చైర్మన్ సెస్ ఎండీ చొరవ తీసుకుని హెల్పర్లుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సిఐటియు కార్యదర్శి కోడం రమణ, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెస్ కార్మికుల సమస్యల మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా అసిస్టెంట్ హెల్పర్లకు 2018లో అపాయింట్ అయిన తర్వాత 2020లో వాళ్ళకు కమర్స్మెంట్ కంప్లీషన్ ఇచ్చినప్పటికీ 20 నుంచి గత 5 సంవత్సరాల దాకా ప్రమోషన్ ఇవ్వకుండా తిప్పించుకుంటా ఉన్న ఈ మేనేజ్మెంట్కి ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండానికి చైర్మన్ గారు మేము గవర్నమెంట్కు రాయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వస్తే మేము ఇస్తామన్న పద్ధతులలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా గవర్నమెంట్లు కూడా రిక్వెస్ట్ చేయదలుచుకునే ఏంటంటే కార్మికులు సెస్ కార్మికులు అనేవాళ్ళు 24 గంటలు పోరాటంతోనే ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి రిస్క్తో కూడుకున్న పనులు చేయవలసిన అవసరం ఉంది. కార్మికులకు 24 గంటల విద్యుత్తు ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి సెస్ కార్మికులందరికీ ఆదుకోవాలని, ప్రమోషన్లు ఇవ్వాలని ఎంబటే ఏదైతే సెస్ నుంచి వచ్చిన లెటర్ను కన్సిడర్ చేసి ప్రమోషన్లు ఇచ్చే విధంగా ఆర్డర్లు ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సిరిసిల్ల సెస్ విద్యుత్ సహకార సంస్థలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి దాదాపు 100 మంది తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ CIU ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఎలక్ట్రిసిటీ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి గారు స్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గారు సమక్షం ఇచ్చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఇక్కడ హెల్పర్లకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా 2018 నుంచి ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వకుండా అసిస్టెంట్ హెల్పర్గా పనిచేస్తున్న వారికి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని ఇతర సమస్యలను కూడా చర్చించి ఇక్కడ సెస్ పాలక వర్గానికి సంబంధించినటువంటి చైర్మన్కు వారి సమస్యల మీద వెంటనే అసిస్టెంట్ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది శాంతియుతంగా. మరి వెంటనే సెస్ చైర్మన్ గారు కూడా ప్రభుత్వానికి లెటర్ పెట్టాము, లెటర్ రాగానే వాళ్ళకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. వెంటనే కాలయాపన జరగకుండా మరి సెస్ హెల్పర్లు వినియోగదారులకు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల తర్వాతనే వారికి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే గతంలో 2022 కావచ్చు 2-3 దఫాలుగా ఇచ్చినప్పటికీ తొందరలోనే ప్రమోషన్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పటివరకు కూడా హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా సెస్ పాలకవర్గం చైర్మన్ గారు వెంటనే స్పందించి వారికి ప్రమోషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక హెల్పర్లతో రాబోయే రోజుల్లో మేము యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో CIT ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. వారికి ప్రమోషన్లు ఇచ్చే వరకు వారి సమస్యల పరిష్కారం, అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ CIT ఆధ్వర్యంలో కూడా తెలియడం జరుగుతుంది. సెస్ సంస్థలో పనిచేస్తున్న హెల్పర్లకు ప్రమోషన్ కల్పించాలని కోరుతూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సెస్ చైర్మన్ చిక్కల రామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కార్యాలయంలో ఆయనకు కలిసి సమస్యలను వినిపించారు. సెస్లో పనిచేస్తున్న 147 మంది అసిస్టెంట్ హెల్పర్లు 2 దఫాలుగా ప్రమోషన్స్ కోసం వినతి పత్రం అందించడం జరిగిందని సెస్ చైర్మన్ కు వివరించారు. ప్రమోషన్స్ కోసం 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. వెంటనే చొరవ తీసుకుని అసిస్టెంట్ హెల్పర్ల నుంచి హెల్పర్లుగా ప్రమోషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అసెస్మెంట్ హెల్పర్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని సెస్ చైర్మన్ యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. మా యూనియన్ దగ్గర లేదు. మేము సంస్థ ఉంటేనే మనం ఉంటాం కదా సార్, సంస్థ లేకుండా మనం ఎక్కడ ఉంటాం? అదే చెప్తాను. ఎవరు ఉండరు ఇక్కడ, మా కార్మికులు పనిచేసుకోలేదు సార్. ఎక్కడ ఉన్నారు అంటే మేము కూడా కోఆర్డినేషన్ చేస్తాం. ఎక్కడ కూడా బయట ఒకటి తిరగదు, అదే మేము కూడా చెప్తాం. చెప్పేది చెప్పేస్తాం, చేస్తాం, కోఆపరేట్ చేస్తాం. మాది 100% మా పాలకవర్గం మీతో ఉంటుంది, మీకు సహకారం చేస్తాం. ఎవరు చేసినా వాళ్ళకు మేలు జరగాలి. మీ సపోర్ట్ ఉంటే మేము తొందరగా అవుతుంది. తొందరగా నేను మా చెప్తున్నాను, మేము మా పాలకవర్గం 100% నీకు అండగా ఉంటాం. మీరు పక్కన తెలుసుకుని ఇప్పుడు మాకు దాదాపు 26 నెలలు ఇస్తాం. దాంతోపాటు ఇంకో 2 ఫైళ్ళు ఉన్నాయి, వస్తే అందరికి మేలు జరుగుతుంది. వస్తలేదు. ఓకే సార్, మేము కూడా మా వంతుగా మేము చేస్తాం. అక్కడ సంతోషం, మీరు చేస్తాం, మీకు సహకరిస్తాం. ఓకే సార్, మేము మీకు చెప్తున్నాము 100% మీరు కోఆపరేషన్ ఇస్తే మా పాలకవర్గం 100%, మా మేనేజ్మెంట్ 100% కోఆపరేషన్ ఇస్తాం.
ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఏది చేస్తారో చేయండి. చేస్తాం లేకపోతే మీరు ఏం పెడతారో పెట్టండి. సపోర్ట్ ఉంటే ఇంకా మాకు సగం బలం వాళ్ళకు న్యాయం జరగాలి. వాళ్ళకు న్యాయం జరగాలి. పూర్తి స్థాయిలో పనిచేయకుండా తిరిగేటట్టు చేయండి. కలెక్షన్ లేనిది జీతాలు ఏంది? రెండు రోజులు ఇంతకుముందు పెట్టుకున్నాం మొన్న. తెలియదు. ఈ రోజు సంఘం ఏదన్నా అంటే అది సిఐటి సంఘం, మీ దానిలో కాదు. టోటల్గా రైల్వేలే కావచ్చు, ఎలక్ట్రిసిటీలే కావచ్చు, లేకుంటే బిఎస్ఎన్ఎల్ దానిలో కావచ్చు, ఎక్కడైనా పోరాటం చేసేది సిఐటి యూనియన్తోనే, పోరాటాలతోనే ఎంతో కొంత ఆపగలుగుతున్నాం. ఈ ప్రైవేట్ ఆపగలిగేది కూడా మా యూనియన్గానే చేస్తున్నాం సార్. అట్లేం లేదు, మేము కూడా ఈ సంస్థను కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాం. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్స్ కి జిల్లా ఎస్పీ అందజేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటు నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. హోంగార్డ్స్ అధికారులు సిబ్బంది ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని, రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నిరంతరం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే సిబ్బందికి వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ సమయంలో ఆసుపత్రిగా అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో శాఖాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐలు యాదగిరి, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు. తంగలపల్లి మండలం బదనపల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 5 టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వారిని వారించి రాఠానాకు తరలించారు. పాఠశాలలో హిందీ బోధిస్తున్న టీచర్ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండల అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు ఆరోపించారు. తన సమీప బంధువు అయినందుకే హిందీ టీచర్ను ఎంఈఓ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారు వెల్లడించారు. నిరసన విరమించాలని పోలీసులు కోరినా వినకపోవడంతో హిందీ టీచర్పై చర్యలు తీసుకుంటామని డీఈఓ ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కోసిని వినయ్ యాదవ్, బూత్ అధ్యక్షులు రాధా, వినయ్, జిందం సంతోష, కార్యకర్త బండారి మల్లికార్జున్, జిల్లా మీడియా కన్వీనర్ కాసిగంటి రాజురావు, ఇటుకల మహేందర్ రెడ్డి, మల్ల ఆశీర్వాద్, నాగుల శ్రీనివాసులు ఉన్నారు. బదనపల్లి గ్రామ హై స్కూల్లోని హిందీ టీచర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము స్కూల్కి వెళ్ళడం జరిగి మేము ధర్నాలో చేసి సస్పెండ్ చేసేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాం. ఈరోజు టీచర్లే ఒక నమ్మకంతో తల్లిదండ్రుల హోదాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టును వీళ్ళు ఆసరగా తీసుకొని స్టూడెంట్ల పైన ఇట్లాంటి ప్రవర్తించడం సరైనది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అట్లాంటి కీచకమైన టీచర్ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాల్సింది డిఓ గారి కానీ, కలెక్టర్ గారి కానీ, ప్రతి ఒక్క అధికారులకు మేము విన్నవిస్తున్నాము. తప్పకుండా రేపటి నుండి ఇక ముందు కూడా తంగనపల్లి మండలంలో కానీ ఎక్కడైనా టీచర్లు ఇట్లాంటి పాల్పడితే హెచ్చరించే ప్రసక్తి ఉంటుందని మేము గట్టిగా దీని పట్ల మేము ఖండిస్తున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున తంగనపల్లి మండలం బదనపల్లి గ్రామం జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచరు విద్యార్థుల పైన చీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎంఈఓ గారు అక్కడున్న ప్రిన్సిపల్ దగ్గరికి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో పోయి ఎంఈఓ గారైన ప్రిన్సిపాల్ ఆయనే రాజు నాయక్ గారిని మేము వివరణ అడగడం జరిగింది. అడగడంలో భాగంగా సమాధానం చెప్పలేక మాకు ఎలాంటి ఆన్సర్ చెప్పకపోవడం వల్ల ధర్నా నిర్ణయించడం జరిగింది. హిందీ టీచరు అనే వ్యక్తి గతంలో 6 నెలల కిందట ఇదే సంఘటన అదే హై స్కూల్లో అదే ప్రిన్సిపాల్ అదే టీచర్ అయినా చేస్తే అదే ప్రిన్సిపాల్కు దగ్గరి బంధువు హిందూ లెక్చరర్ అనే వ్యక్తి ఆయనతో పాటు ప్రిన్సిపాల్కు గతంలో చెప్పినాం ఇలానే జరిగితే కొన్ని రోజులు విధుల నుంచి తొలగించిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని లెక్చరర్ లేడని చెప్పి తెప్పించుకున్న విషయం
అది ఏం జరిగిందో తెలియదు. నిన్నటి రోజున మళ్ళీ అదే టీచరు, అదే హిందీ లెక్చరరీ ఆ రాజు నాయక్ అయిన ప్రిన్సిపాల్ ఎంఈఓ గారికి దగ్గరైన బంధువు కాబట్టే రాజు నాయక్ అయిన ప్రిన్సిపాల్ మరి ఎంఈఓ గారు కాపాడుతున్నాడనే ఇది సత్యమేరని నిజమని చెప్తా ఉన్నాం. దీన్ని వెంటనే విధుల్లో నుంచి తొలగించడం కాకుండా హిందీ లెక్చరర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దాంతోపాటు ఎంఈఓ అయిన రాజు నాయక్ గారిని వెంటనే ఆ స్కూల్ నుంచి హెచ్ఎంగా ఈ మండలం నుంచి బదిలీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ రేపటి వరకు దాని మీద జిల్లా అధికారితో మాకు ఫోన్ మాట్లాడడం జరిగింది, అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అది గిట్లా 24 గంటల లోపల స్పందించకపోతే రేపు పొద్దుగాలుతా ఆందోళన కార్యక్రమాలు తీసుకునేందుకు మండల శాఖ నిర్ణయం చేసుకుంటున్నాం. 24 గంటల సమయం లోపు సస్పెండ్ చేసిన అని మీడియా ముఖంగా వెంటనే లెటరు మీడియాకు ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమైన డిమాండు. ఆ డిమాండ్తో పాటు అక్కడున్న మండల ఎంఈఓ తంగనపల్లి నుంచి బైనపల్లి హెచ్చమైన రాజు నాయకునుత బైనపల్లి స్కూల్ నుంచి వెంటనే వేరే దగ్గరికి బదిలీ చేయాలని చెప్పి మా పూర్తి డిమాండ్గా భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఒకవేళ రేపు గిట్లా 24 గంటల లోపు పాల్గొంగా స్పందించకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా మంత్రిని పెట్టకుండా ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టుకొని ఈరోజు విద్యార్థులతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ. నువ్వు ఏదైతే విద్యార్థులతో ఉస్మానియా క్యాంపస్లోకి పోయి నువ్వు ఏదైతే విద్యార్థులకు ఇచ్చిన హామీలతో నెరవేర్చలేవు రేవంత్ రెడ్డి, నీ విద్యాశాఖ నుంచి నువ్వు తొలగిపోయి వేరే వారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మేము ఎక్కడికైనా సిద్ధమని చెప్పి తంగనపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎక్కడికైనా సిద్ధంగా ఉంటాం. రేపు పొద్దుగాల జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరుగుతుంది. విద్యాశాఖ మంది కలిసి రేపు పొద్దుగాల కలెక్టర్ గారికి విన్నపంగా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా అది కాకముందుకే ప్రిన్సిపాల్ను వెంటనే మండల తంగనపల్లి నుంచి బదనపల్లి హెచ్పి హై స్కూల్ నుంచి బదిలీ చేయాలి. హిందీ లెక్చర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. బదిలీ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, ఎక్కడికైనా ఆ ప్రవర్తన మారదు. కాబట్టి వెంటనే బదిలీ చేయడం కాకుండా సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసి ప్రెస్కు విడుదల చేయాలని చెప్పి తంగనపల్లి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలో పిచ్చుకుక్కల స్వైర విహారం, 48 మందికి గాయాలు, జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో 100 మంది చేరిక. అసిస్టెంట్ హెల్పర్లకు పదోన్నతి కల్పించాలని యూనియన్ నాయకుల డిమాండ్. సెస్లో పనిచేస్తున్న 147 మంది అసిస్టెంట్ హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని సెస్ చైర్మన్ కు వినతి. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులకు రైన్ కోట్లు పంపిణీ చేసిన ఎస్పీ మహేష్ బెకీతే. కీచక టీచర్ను తొలగించాలని బదనపల్లి ప్రభుత్వ పాఠశాల ముందు బీజేపీ నాయకుల ధర్నా. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.